ఇక్కడే మీరు చూస్తున్న ఈ ప్రదేశంలోనే శివపార్వతుల పెళ్లి జరిగింది అని మీకు తెలుసా? శివపార్వతుల పెళ్లిని స్వయంగా బ్రహ్మ విష్ణువులే జరిపించిన పుణ్య స్థలం ఇది. విష్ణు భగవానుడు శివపార్వతుల పెళ్లి జరగాలి అని ఇక్కడే యజ్ఞం చేశాడు అని చెబుతారు. ఇక్కడ ఉన్న ధుని 3 యుగాల నుండి మండుతూనే ఉంది. ఈ ధుని పార్వతీ పరమేశ్వరుల వివాహానికి సాక్ష్యం. ఎంత వర్షం పడినా, తుఫాను అయినా సరే ఈ మంట అస్సలు ఆరిపోదు. ఇక్కడ 3 కొలనులు ఉంటాయి. ఆ కొలనుల్లో ప్రవహించే నీరు ఆ విష్ణువు నాభి నుండి వస్తుంది అని, ఆ నీరే సరస్వతీదేవి అని నమ్ముతారు. ఈ కొలను స్నానం చేస్తే పాపాలు అనిపోయి స్వర్గానికి వెళతారు అని కూడా చెబుతారు. చూడటానికి అచ్చం కేదార్నాథ్ మందిరం లాగా ఉంటుంది. స్వయంగా శివుడు, పార్వతీదేవి, బ్రహ్మ విష్ణువుల చరణాలలో పవిత్రమైనది ఈ భూమి. ఈ ఆలయం లోపల శివలింగానికి పూజలు చేస్తారు. చాలా మంది ఇక్కడ పెళ్లి చేసుకున్నా లేదా కొత్తగా పెళ్లి అయిన దంపతులు ఇక్కడికి వెళ్లినా స్వయంగా ఆ శివ పార్వతులే వీళ్ళని దీవిస్తారని, అలాగే బ్రహ్మ మరియు విష్ణువుల ఆశీస్సులు కూడా ఉంటాయి అని భావిస్తారు. ఈ గుడి ఉత్తరాఖండ్ లో ఉన్న త్రియోగి నారాయణ మందిరం. హర హర మహాదేవ అని కామెంట్ చేయండి.